ఈ గురువారం జూన్ 27న రిలీజ్ అవుతున్న మన కల్కి సినిమా, ప్రభాస్ కల్కి 2898 ఏడి. ఈ సినిమా బిజినెస్ వచ్చేసి అంటే మనకు తెలుసు, ఈ సినిమా హయ్యెస్ట్ బడ్జెట్లో తీశారు. 600 కోట్లు పెట్టి తీశారు ఈ సినిమాని. ఇప్పుడు ఈ సినిమాని అన్ని ఏరియాలకు అమ్మేశారు. ముందుగా తెలంగాణ విషయానికి వస్తే, తెలంగాణలో ఈ సినిమాని 70 కోట్ల కొన్నారు డిస్ట్రిబ్యూటర్లు. అంటే 70 కోట్లు షేర్ వస్తేనే సినిమా తెలంగాణలో హిట్ అవుతుంది. 70 కోట్లు షేర్ రావాలి అంటే 140 కోట్లు ఒక్క తెలంగాణలోనే రావాలి. చూడాలి. ఇక రాయలసీమకు వచ్చేసి ఈ సినిమాని 27 కోట్ల కొన్నారు డిస్ట్రిబ్యూటర్లు. అంటే 27 కోట్లు షేర్ రావాలి అంటే 54 కోట్లు గ్రాస్ రావాలి రాయలసీమలో. ఇది చాలా పెద్ద టార్గెట్. ఎందుకంటే ఇంతకుముందు వచ్చిన సలార్ సినిమా 24 కోట్ల కొంటే డిస్ట్రిబ్యూటర్లు అక్కడ రాయలసీమ వరకు, అక్కడ 22 కోట్లు కలెక్ట్ చేసింది టోటల్ రన్లు. అంటే ఇంకా 2 కోట్లు నష్టమే వచ్చింది రాయలసీమ డిస్ట్రిబ్యూటర్లకి. సలార్ ఏమో మాస్ సినిమా, ఇదేమో సైన్స్ ఫిక్షన్ సినిమా. మరియు మాస్ ఏరియాలో, రాయలసీమ లాంటి ఏరియాలో 27 కోట్లు అనేది కొద్దిగా పెద్ద టార్గెటే. అంటే అన్ని ఏరియాలకి అడ్వాన్స్ బేస్డ్ మీద జరిగింది బిజినెస్. అంటే సినిమా హిట్ అయ్యి వాళ్ళు పెట్టిన పెట్టుబడి వెనక్కి వస్తే నో ప్రాబ్లం. ఆ తర్వాత వచ్చే లాభాలు డిస్ట్రిబ్యూటర్లు, ప్రొడ్యూసర్లు పంచుకుంటారు. ఒకవేళ ఏమాత్రం తక్కువ పడినా ఆ డబ్బు తిరిగి వెనక్కి ఇచ్చేయాలి ప్రొడ్యూసర్లు. సో ఆ అడ్వాన్స్ బేసిస్లో అన్ని ఏరియాలు బిజినెస్ జరిగింది. సో తెలంగాణకి 70 కోట్లు అంటే 140 కోట్లు రావాలి గ్రాస్ అక్కడ, 70 కోట్లు షేర్ రావడానికి. ఇక రాయలసీమకి 27 కోట్లు అంటే 55 కోట్లు, 54 నుంచి 55 కోట్లు గ్రాస్ రావాలి. ఇక ఉత్తరాంధ్రకి 23 కోట్లకు జరిగింది బిజినెస్. 23 కోట్లకు షేర్ అంటే 46 కోట్లు గ్రాస్ రావాలి ఉత్తరాంధ్రలో. ఇక ఈస్ట్ గోదావరికి 15 కోట్లకు కొన్నారు డిస్ట్రిబ్యూటర్లు. సో ఈస్ట్ గోదావరిలో హిట్ అవ్వాలంటే 30 కోట్ల గ్రాస్ రావాలి. ఇక వెస్ట్ గోదావరికి సినిమాని 11 కోట్ల కొన్నారు డిస్ట్రిబ్యూటర్లు. అంటే వెస్ట్ గోదావరిలో హిట్ అవ్వాలి అంటే 11 కోట్ల షేర్ రావాలి అంటే 22 కోట్ల గ్రాస్ రావాలి. ఇక గుంటూరుకి ఈ సినిమాని డిస్ట్రిబ్యూటర్లు 13 కోట్ల కొన్నారు. ఇక్కడ 13 కోట్ల షేర్ వస్తేనే హిట్ అవుతుంది. 13 కోట్ల షేర్ రావాలంటే 26 కోట్ల గ్రాస్ రావాలి. ఇక కృష్ణాకి కూడా 13 కోట్ల కొన్నారు డిస్ట్రిబ్యూటర్లు. అంటే 26 కోట్ల గ్రాస్ రావాలి ఇక్కడ. నెల్లూరుకి 8 కోట్లు, 8 కోట్లు అంటే 16 కోట్లు గ్రాస్ రావాలి. అలా టోటల్గా తెలుగు రాష్ట్రాల వరకే ఈ సినిమాని 180 కోట్లకు కొన్నారు డిస్ట్రిబ్యూటర్లు. 180 కోట్లు షేర్ రావాలి అంటే మన తెలుగు రాష్ట్రాల్లోనే 360 కోట్లు గ్రాస్ వస్తేనే సినిమా హిట్ అవుతుంది తెలుగు రాష్ట్రాల వరకు. మెయిన్ మార్కెట్ తెలుగే కాబట్టి 360 కోట్లు రావాలి గ్రాస్. సినిమా బాగున్నా బాగాలేకున్నా 360 కోట్లు గ్రాస్ వస్తేనే 180 కోట్లు షేర్ వచ్చి కొన్న డిస్ట్రిబ్యూటర్లు సేఫ్ అవుతారు. సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర హిట్ అవుతుంది. ఇక కర్ణాటకకి ఈ సినిమాని 28 కోట్ల కొన్నారు డిస్ట్రిబ్యూటర్లు. కర్ణాటక మన తెలుగు ఇండస్ట్రీకి పెద్ద మార్కెట్. 28 కోట్లు అంటే ఈ కర్ణాటక వరకు 56 కోట్లు గ్రాస్ రావాలి హిట్ అవ్వడానికి డిస్ట్రిబ్యూటర్లకి. అండ్ తమిళనాడుకి 16 కోట్లు, కొద్దిగా తక్కువే. కమల్ హాసన్ ఉన్నాడు తమిళనాడు వరకు, అయినా కానీ తక్కువకే అమ్మారు డిస్ట్రిబ్యూటర్లకు 16 కోట్లు. 16 కోట్లు అంటే 32 కోట్లు గ్రాస్ రావాలి. నాకు తెలిసి తమిళనాడు ఈజీ వచ్చేస్తుంది. ఇక కేరళకి 6 కోట్లకు అమ్మారు. 6 కోట్లు అంటే 12 కోట్లు గ్రాస్ రావాలి కేరళలో, తక్కువే, అది కూడా వచ్చేస్తుంది. ఇక హిందీకి మాత్రం 85 కోట్లు, 85 కోట్లకు కొన్నారు అంటే అక్కడ 170 కోట్లు గ్రాస్ రావాలి. ఇది అంటే అమితాబ్ ఉన్నాడు, దీపిక ఉంది కాబట్టి వచ్చేస్తాయి సినిమాకి. టాక్ ఏమాత్రం అంటే హైప్ ఉంది, ఏమాత్రం బాగుంది అన్న వచ్చేస్తాయి 170 కోట్లు గ్రాస్ అనేది. ఇక ఓవర్సీస్ అంటే ఓవర్సీస్కి 70 కోట్లు తక్కువకి అమ్మారు. 70 కోట్లు అంటే 140 కోట్లు గ్రాసు ఈజీనే వచ్చేస్తాయి. అంటే తెలంగాణలో 70 కోట్లు, ఓవర్సీస్ 140 కోట్లు. అలా టోటల్గా ఈ సినిమాని అన్ని ఏరియాలకు కలిపి, తెలుగు రాష్ట్రాలు, కర్ణాటక, కేరళ, హిందీ, ఓవర్సీస్ అన్ని భాషలు కలిపి, అన్ని ఏరియాలకు కలిపి చూస్తే 385 కోట్లకి అమ్మారు డిస్ట్రిబ్యూటర్లకి. అంటే 385 కోట్లు షేర్ వస్తేనే సినిమా హిట్ అవుతుంది బాక్స్ ఆఫీస్ దగ్గర కమర్షియల్గా. 380 కోట్లు షేర్ రావాలి అంటే 770 కోట్లు గ్రాస్ వస్తేనే సినిమాకి 385 కోట్లు షేర్ వస్తుంది. అప్పుడే హిట్ అవుతుంది, కొన్న డిస్ట్రిబ్యూటర్లు సేఫ్ అవుతారు. ఆ పైన వచ్చే లాభాలు డిస్ట్రిబ్యూటర్లు అండ్ ప్రొడ్యూసర్లు పర్సంటేజ్ పద్ధతిలో షేర్ చేసుకుంటారు. ఒకవేళ ఆ డబ్బు వెనక్కి రాకపోతే ప్రొడ్యూసర్లు తిరిగి ఇచ్చేయాలి. ఎంతైతే లాస్ వస్తుందో డిస్ట్రిబ్యూటర్లకు అంత తిరిగి ఇచ్చేయాలి. అంత నష్టపోతారు ప్రొడ్యూసర్లు. సినిమా బడ్జెట్ 600 అంటే ఆల్మోస్ట్ 400 కోట్లకి మనకు వీళ్ళకి అమ్మేశారు డిస్ట్రిబ్యూటర్లకి. ఇంకో 300 నుంచి 400 కోట్లు ఓటీటీ అవన్నీ వచ్చేస్తాయి. సో కొన్న ప్రొడ్యూసర్లకి 600 పైన 100-200 ముందే వచ్చేస్తాయి ఇప్పుడు లాభాలు. సినిమా హిట్ అయ్యి బ్లాక్ బస్టర్ అయిందంటే అంతకు మించి లాభాలు వస్తాయి. అంటే ఆల్మోస్ట్ మనకు 770 అంటే 800 కోట్లు గ్రాస్ టార్గెట్ పెట్టుకోవాలి ఈ సినిమా. అప్పుడే సినిమా హిట్ అవుతుంది. మొన్న వచ్చిన సలార్ కూడా
600 కోట్లు కలెక్ట్ చేసింది ఆ సినిమా ఓవరాల్గా. అంటే అంత పెద్ద సినిమా, అంత మాస్ సినిమా అయినా కానీ 600 కోట్లే వచ్చాయి యాక్చువల్గా. అంటే పోటీలో షారుఖ్ ఖాన్ సినిమా వల్ల కొద్దిగా దెబ్బ పడింది కానీ సలార్కి, లేకపోతే 700 వచ్చేవి. సో అన్న ఏరియాల్లో డిస్ట్రిబ్యూటర్లకి కొద్దిగా నష్టాలు వచ్చాయి సలార్కి. బట్ ఈ సినిమాకి సోలో రిలీజ్ ఉంది ఆల్ ఓవర్ ఇండియా. సో చెప్పలేము, టాక్ బాగుంది, హైప్ బాగుంది, అమితాబ్ అంతా ఉన్నారు కాబట్టి 800 కోట్లు వస్తేనే సినిమా హిట్. ఇంకా 1000 కోట్లు, 800 పైన 1000 కోట్లు వస్తే ఇంకా సూపర్ హిట్, బ్లాక్ బస్టర్ అయిపోద్ది. ఇంకా అంతకు మించి వస్తే ఇంకా సూపర్. ఇంతే. అంటే ఈ బిజినెస్ వచ్చేసి 385 కోట్లు అనేది ఇది సెకండ్ హైయెస్ట్ అని చెప్పాలి. ఎందుకంటే అప్పుడు RRR సినిమాని 450 కోట్లకు బిజినెస్ జరిగింది. అది బిజినెస్ 450 కోట్లు జరిగింది అండ్ ఆ డబ్బులు కూడా వెనక్కి వచ్చాయి. అది సూపర్ హిట్ అది. సో సెకండ్ బెస్ట్ ఇది అనమాట మన ఇండియన్ సినిమాల్లో హైయెస్ట్ బిజినెస్ జరిగిన రెండవ సినిమా మన కల్కి 385. ఇక మూడో సినిమా సలారు 345 కోట్లు, 350 కోట్ల దాకా సలార్ జరిగింది. సో అంతకుముందు బాహుబలి 2 కూడా 350 కోట్ల వరకు జరిగింది బిజినెస్. సో టాప్లో అంతా మన ప్రభాస్వే ఉన్నాయి ఒక RRR తీసేస్తే. సో ఇప్పుడు ఈ సినిమా అంటే హిట్ అవ్వాలి అంటే 770 కోట్లు, అంటే రౌండ్ ఫిగర్ వేస్తే 800 కోట్లు రావాలి. 385 కోట్లు షేరు రౌండ్ ఫిగర్ వేస్తే హిట్ అవ్వడానికి 400 కోట్లు షేర్ రావాలి. సో సినిమా ఏమాత్రం టాక్ బాగుని వచ్చిందా, నో ప్రాబ్లం, 1000 కోట్లు కన్ఫర్మ్డ్. ఎక్కువ వస్తే 2 కోట్లు బాహుబలి 2 రికార్డు కూడా కొట్టేస్తుంది. చూద్దాం. ఓకే, అది మన ప్రభాస్ కల్కి 385 కోట్ల షేర్ రావాలి. అన్ని ఏరియాలకు కలిపి అంటే 700 కోట్లు, 770 కోట్లు గ్రాస్ రావాలి. సినిమా బడ్జెట్ 600 కోట్లు. చూడాలి ఏమవుతుందో. ఓకే, బాయ్.